హాయ్ అండి. ఉసిరికాయ నిలవ పచ్చడి కాకుండా అప్పటికప్పుడు మనం చేసుకునే విధంగా ఉసిరికాయ పచ్చడి అయితే చూద్దాం. ఇది మనకి ఒక 5 రోజుల వరకు నిలవ ఉంటుంది బయట పెట్టుకున్న. దీనికోసం నేనైతే నీట్గా కడిగేసి క్లాత్తో తుడిచేసి ఉసిరికాయని ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు మెంతులు వేసుకోవాలండి. ఒక్కొక్క స్పూన్ వరకు ఆవాలు మెంతులు వేసుకోవాలి. ఇవి వేగిన తరువాత దీంట్లో ఉసిరికాయ ముక్కలన్నీ వేసి వేగించుకోవాలండి. ఈ ఉసిరికాయ ముక్కలు అటు ఇటు కలుపుతూ వేగించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తరువాత దీంట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక 5-6 పచ్చిమిర్చి అలాగే ఒక 12 వరకు ఎండుమిర్చి వేసుకున్నాను. ఈ పచ్చడికి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. అలాగే 1 స్పూన్ వరకు పసుపు, తగినంత సాల్ట్, అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా వేగించుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత వీటికి పోపు కోసం మనం అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వేగించుకోవాలండి. ఇదంతా బాగా వేగిన తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ వేసుకుంటే మనకి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి.